సూర్యరాజ్ మీకు అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈ సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత, విజయం సాధించిన తర్వాత సచివాలయ వ్యవస్థ అంటే గతంలో జగన్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ కానీ ఆ వ్యవస్థలోని ఉద్యోగులు కొంచెం అభద్రతా భావానికి క్షేత్రస్థాయిలో లోనవుతూ ఉన్నారు సార్. వాళ్ళకి భయాందోళనలకు గురవుతూ ఉన్నారు. కొన్ని చోట్ల దీనికి తోడు సోషల్ మీడియాలో కూడా అవాస్తవాలు ప్రచారం అవుతా ఉన్నాయి. సచివాలయ వ్యవస్థలో మార్పులు చేస్తారు, సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులను తీసివేస్తారు, ఈ ఉద్యోగుల్ని షఫుల్ చేస్తారు, వీళ్ళకి పూర్తి స్థాయిలో తీసేస్తారంటే అభద్రతాభావం మొదలై ఉద్యోగులు ఈ గత 2 రోజుల నుంచి కూడా మాకు ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ సంఘ నాయకులుగా మాకు ఫోన్స్ చేస్తా ఉన్నారు. దీని మీద ఐక్యవేదిక చైర్మన్ గా మీరు మీ అభిప్రాయాన్ని మా సచివాలయ ఉద్యోగ లోకానికి అందించవచ్చిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం. మొట్టమొదటిగా మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో తమ వంతు పాత్ర నిజాయితీగా నిర్వహించినటువంటి విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగులందరికీ కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. రెండోది, రాజకీయ నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగబద్ధమైన కంటిన్యూస్ వ్యవస్థ. ఇట్స్ ఏ కంటిన్యూస్ లీగల్ కాన్స్టిట్యూషనల్ లీగల్ ఎంటిటీ. సో అలాంటి ప్రభుత్వము ఒక వ్యవస్థని విలేజ్ వార్డ్ సెక్రటరీ వ్యవస్థ పేరు మీద తీసుకొచ్చి సిటిజన్ సర్వీసెస్ బెటర్ గా జరగాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థ ఏర్పాటులోనే కొంత లోపభూయిష్టంగా, కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఉద్దేశం మంచిదైనప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్లికబుల్ అయ్యేటువంటి ప్రధానంగా రాష్ట్రపతి ఉత్తర్వులు, వీటికి లోబడి ఆ ఫ్రేమ్ లో ఆ వ్యవస్థని ఏర్పరచవలసి ఉన్నది. అది దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను ఏర్పరిచేటప్పుడు వాటిని కొంత సరిగా పరిగణలోకి తీసుకోకుండా చేశారన్నది యథార్థం. అయితే మళ్ళీ నియామకం చేసినది మాత్రం, ఎంపిక చేసిన నియామకం చేసినది మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే ఒక పోటీ పరీక్ష ద్వారా మిమ్మల్ని నియామకం రిక్రూట్మెంట్ చేశారు. కాబట్టి ఈ వ్యవస్థ పేరు మీద ఉద్యోగులకి సెలెక్ట్ అయినటువంటి నియామకం పొందిన వాళ్ళందరూ కూడా మీరు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు వేరు, మీరు వేరు అనేటువంటి భావన మొట్టమొదటిగా వదులుకోమని నేను మీ అందరికీ ఐక్యవేదిక చేయమనిగా చెప్తా ఉన్నాను. మీరు నేను సమానమే. ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ వన్ అండ్ ఈక్వల్. ఇందులో ఎటువంటి భేదాభిప్రాయము, భిన్నాభిప్రాయముకి అవకాశం లేదు. అలా మీరు వేరుగా, మేము వేరుగా, మీరు దిగువ శ్రేణి పౌరులుగా, మేము ప్రథమ శ్రేణి పౌరులుగా, మిగతా శాఖలో పనిచేసే వాళ్ళు ప్రథమ శ్రేణి పౌరులుగా వ్యత్యాసం చూపించేటువంటి అవకాశం మన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఎక్కడా లేదు. సో కాబట్టి మీరు మొట్టమొదట ఆ అనుమానాన్ని పక్కన పెట్టండి. 2, మీ ఉద్యోగానికి వచ్చినటువంటి ఎటువంటి ముప్పు గాని, అభద్రత గాని లేదనేటువంటి విషయాన్ని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. ఎందువల్లంటే మీరు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, దానికి తగ్గట్టుగా పరీక్ష ద్వారా ఎంపికై వచ్చారు. అండ్ యువర్ ఆల్ రెగ్యులరైజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇక సమస్య ఎక్కడ వస్తుందంటే, మీకు కూడా తెలుసు, మీరు ఆల్రెడీ అనుభవిస్తా ఉన్నారు. మీరు ఒకే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో లేకుండా మల్టిపుల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, అంటే ఒక ఉద్యోగికి భిన్నమైన అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ తయారైతా ఉన్నారు. అంటే ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కాని అయోమయం మీ క్షేత్రస్థాయిలో ఉన్నది. ఒక పక్క పంచాయతీరాజు, మరో పక్క కలెక్టర్ గారి దగ్గర ఉన్న ఒక జాయింట్ కలెక్టర్ గారు, మరో పక్క మీ విలేజ్ వార్డ్ సెక్రటరీ డైరెక్టర్ గారు. ఇది ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంటా, లేదా ఆ విలేజ్ వార్డ్ సెక్రటరీ 11 డిఫరెంట్ శాఖల ఫంక్షనరీస్ లో మీరు ఏ మాతృశాఖ ఫంక్షనరీయో ఆ మాతృశాఖ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కూడా మేము నియంత్రణ చేస్తాం. సో మినిమం ఆఫ్ 4 అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఒక్కొక్క ఫంక్షనరీ నియంత్రిస్తున్నటువంటి అయోమయ పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నది. ఇది ఎలా ఉంది? సో దీన్ని మార్చవలసిన అవసరం ఉంది. దీన్ని మార్చి ఒకే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కంట్రోల్లోకి మీ అందరికీ తీసుకురావాలి. అలా తీసుకురావడానికి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొంత రాజ్యాంగపరమైనటువంటి
రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన అంశం అక్కడ తెర మీదకి వస్తాం. దీనికి అందువల్లనే ఈ వైఫల్యాన్ని, ఈ తప్పుని కప్పిపుచ్చింది గత ప్రభుత్వం. ఇది ఎక్కడ వాళ్ళు ఆ వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు జరిగిన లోపాన్ని బయటికి రానియకుండా దాన్ని కప్పిపుచ్చి ఇప్పటిదాకా మిమ్మల్ని ఈ వ్యవస్థని నడిపించింది. మీరు కూడా కొత్తగా నియామకమైనటువంటి వాళ్ళు అవగాహన లేకపోవడం వల్ల దాన్ని మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. మిమ్మల్ని కొన్ని ఉద్యోగ సంఘాల ప్రభుత్వానికి పాలాభిషేకాలు చేయించేటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమందిని మీ విలేజ్ వార్డ్ సెక్రటరీ సంఘం అనే పేరు మీద 4 నెంబర్ పెట్టుకుంటూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు. ఇది చాలా స్పష్టం, మీరు అర్థం చేసుకోండి. మీది ఒక ప్రత్యేకమైన శాఖ, మీది ప్రత్యేకమైన శాఖ అని మీకు డైరెక్టర్ ఉంటే, విలేజ్ వార్డ్ సెక్రటరీ దానికి ఐఏఎస్ అధికారి హెడ్గా శాఖాధిపతి ఉంటే, మరి వేరే శాఖల అధికారులు మీకు ఎందుకు ఆదేశాలు ఇస్తున్నారు? అలాగే మీకు రెగ్యులర్ ఇవాళ ఏర్పడి 5 ఏళ్ళు అయింది. ఇంకో 2 ఏళ్ళు వాస్తవంగా ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి వేతన సవరణ విధానం ప్రకారము 6 సంవత్సరాలు అయిన తర్వాత మీకు ఒక పదోన్నతి సంబంధించిన ఇంక్రిమెంట్ రావాలి. ఇప్పుడు రేపు ఆ పదోన్నతి ఇంక్రిమెంట్ మీకు వస్తుందా రాదా అనేది మళ్ళీ రేపు ప్రశ్న. ఎందుకు ఆ స్కీమ్ లో ఆ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేటువంటి వేతన సవరణ ద్వారా లబ్ధి వచ్చేటువంటి అదనపు ఇంక్రిమెంట్ సౌలభ్యం అనేది నీకు రావాల్సిన పదోన్నతికి నువ్వు అర్హుడు అయి ఉండి ఏ కారణం చేతనా నీకు వేకెన్సీ లేకపోయిన చేత 6 సంవత్సరాలైనా మీకు అర్హత ఉన్నా సరే పదోన్నతి కల్పించలేకపోయినారు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా నీకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వడం ద్వారా వేతనానికి కాంపెన్సేట్ చేస్తా ఉన్నారు. ఆ అదనపు ఇంక్రిమెంట్ అనేది ఇన్ లియూ ఆఫ్ ప్రమోషన్, అంటే పదోన్నతి ఇవ్వలేని కారణంగా నీకు ఇస్తున్నటువంటి అదనపు ఇంక్రిమెంట్ ఇన్ లియూ ఆఫ్ ప్రమోషన్ అనేది అది కాంపెన్సేషన్ అన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, నీకు రేపు ఇంకొక 6 నెలలకి 6 సంవత్సరాలు పూర్తవుతుంది నియామకం పొంది, కానీ ఈ రోజుకి నీ పదోన్నతి విధానం ఖరారు చేయని కారణంగా మరి నీకు ఆ ఇంక్రిమెంట్ వస్తుందా? ఆ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది? పదోన్నతి ఇవ్వలేకపోతే ఇంక్రిమెంట్. అసలు పదోన్నతి ఛానల్ ఏంటి, మీ ల్యాడర్ ఏంటి, మీ నిచ్చెన ఏంటి, ఈ స్థాయి తర్వాత నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్తావు? ఈ రోజు నిన్ను ఆ ఫంక్షనరీ అసిస్టెంట్ గా పిలుస్తా ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ అని, లేకపోతే ఇంకొక అసిస్టెంట్ అని, ఇట్లా పేరుతో పిలుస్తా ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ లెవెల్? ఇది ఎక్కడా లేదు. ఇది చేయాలంటే ఆ సంబంధిత శాఖ, మీరు ఏ శాఖ కింద వస్తారో ఆ శాఖలో రూల్స్ చేయాలి. ఆ రూల్స్ చేయాలంటే ఇవాళ మీరు 11 భిన్న శాఖల్లో ఉన్నారు. మీ మాతృ శాఖలో రూల్స్ చేస్తే కంట్రోల్ వీడియోలో చేస్తాడు. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫ్లిక్ట్. రాజ్యాంగబద్ధంగా 371 అధికరణ ద్వారా రాష్ట్రపతి గారు ఇచ్చిన ఉత్తర్వులు దీన్ని ఫార్ములేట్ చేయడంలో అడ్డం వస్తుంది. అది వాళ్ళు ఎప్పుడు గ్రహించారు? ఈ పదోన్నతుల వ్యవహారం ఎలా నిర్ధారించాలనే ప్రశ్న దగ్గర గ్రహించారు. అప్పటిదాకా వాళ్ళు చేసిన తప్పిదాన్ని గ్రహించలేకపోయినారు. ఎప్పుడైతే గ్రహించారో మీరు త్వరలోనే మీ పదోన్నతి స్పష్టత ఇస్తామని చెప్పి మౌనం దాల్చారు. ఎందుకు మౌనం దాల్చారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. సో కాబట్టి మీరు మీ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి అభద్రత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతృత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల ఐక్య వేదిక పక్షాన దాని చైర్మన్ గా నేను పూర్తి భరోసా ఇస్తా ఉన్నాను. విలేజ్ అయితే ఇక మీ ఫంక్షన్, మీకున్న రెండో ప్రశ్న, మీ ఫంక్షనింగ్ విధానం ఈ రోజున్న ఫంక్షనింగ్ విధానమే కొనసాగుతుందా? రాజకీయ అధికార మార్పు జరిగింది కాబట్టి మీ ఫంక్షనల్ విధానంలో మార్పు వస్తుందా అంటే అది ఆల్వేస్, అది ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క స్వీయ నిర్ణయం. ఏ ప్రభుత్వానికైనా తన సొంత రాజకీయ ప్రాధాన్యతతో పాటు గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి ప్రభుత్వం ఎవరైనా కూడా ఉన్నటువంటి మానవ వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో లక్ష్యం ఎవరికైనా ఏంటి, ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం అనే లక్ష్యంగా పనిచేయటమే మనము మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ గా భావించవలసి వస్తుంది. సో ప్రస్తుతం అదృష్టం కొద్దీ వచ్చినటువంటి ప్రభుత్వము, దానికి నేతృత్వం వహించేటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడే కాకుండా ఈ దేశంలోనే ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ సీఈఓగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నాకు పూర్తి నమ్మకం, భరోసా ఉన్నది. మీ 1,00,000 మంది మానవ వనరుల్ని ఎవరినైతే యంగ్ జనరేషన్, యువ రక్తాన్ని ఉందో దీన్ని
గతం కంటే కూడా మరింత సమర్థవంతంగా మరింత మెరుగ్గా మీ శక్తిని వినియోగించుకుంటుంది ఈ ప్రభుత్వం నేను అభిప్రాయపడుతూ ఆ క్రమంలో మీకు ఏదైతే అనాన్సర్డ్ గా జవాబు లేని ప్రశ్నలుగా ఈ రోజు మీ ముందున్నటువంటి మీ పదోన్నతుల వ్యవహారం కానీ మీ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణ అనే అంశం కానీ వీటి మీద మరింత స్పష్టతనిచ్చేలాగా మీకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించే రీతిలో ప్రభుత్వం యొక్క ఆలోచన రూపకల్పన జరిగేలాగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పక్షాన ఐక్యవేదిక పక్షాన తప్పనిసరిగా మరి ప్రభుత్వంతో దృష్టి తీసుకెళ్లి మీకు సౌఖ్యంగా ఉండేలాగా చేసేదానికి ముందుంటామని మనం చేస్తా ఉన్నా. అయితే ఈ సందర్భంలో ఇప్పటికీ మిగిలిపోయిన మీ ప్రధానమైన అంశాలు మీ ప్రొబేషనరీ పీరియడ్ తాలూకు ఆ 9 నెలల పీరియడ్ ఎరియర్స్ జీతం మీకు రావాల్సి ఉన్నది. అదే రకంగా ఆ ప్రొబేషనరీ పీరియడ్ ని మీకు ఇంక్రిమెంటల్ సర్వీస్ కి రికాల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ 2 సమస్యలతో పాటు ఇప్పుడు ప్రస్తావించుకున్నటువంటి మీ భవిష్యత్తు అంశాలను కూడా తప్పనిసరిగా అన్ని విషయాల్లో మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఉన్న ఐక్యవేదిక మీకు అండగా ఉంటుందని, బట్ మీ నోషనల్ ఇంక్రిమెంట్స్ మీకు వచ్చేలాగా మేము చూస్తామనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ మీరు క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి మరింత మంచి పేరు తెచ్చేలాగా పనిచేసి మీ సామర్థ్యాన్ని కూడా మీరు నిరూపించుకోవడంతో పాటు మరి మా సంఘంలో మా ఐక్యవేదికలో అనుబంధంగా మరి అబ్దుల్ రజాక్ యంగ్స్టర్ ఇతని నేతృత్వంలో పనిచేస్తున్న విలేజ్ వార్డ్ సెక్రటరియట్ సంఘంలో మీరందరూ కూడా సభ్యులుగా చేరి మరి మీ సంఘాన్ని మీరు పటిష్టం చేసుకుని రజాక్ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా నాకు వ్యక్తిగతంగా కూడా సన్నిహితులుగా ఉన్నటువంటి రజాక్ ని మీరు మరింత ఎక్కువ బలపరచడం ద్వారా మరింత మెరుగ్గా మీ సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేసుకునేదానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని అందజేస్తూ తప్పనిసరిగా ఐక్యవేదిక డెలిగేషన్ కొత్త ముఖ్యమంత్రి గారిని కలిసేటప్పుడు మా డెలిగేషన్ లో నాతో వచ్చేటువంటి డెలిగేషన్ లో విలేజ్ వార్డ్ సెక్రటరీ సంఘ నాయకుడిగా మీ ప్రతినిధిగా అబ్దుల్ రజాక్ కూడా మా డెలిగేషన్ నాయకుడిగా తీసుకెళ్లి తొలి సమావేశమైన ముఖ్యమంత్రి గారి దృష్టికి మీకు సంబంధించినటువంటి మీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు తీసుకెళ్తామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల దయచేసి ఈ సోషల్ మీడియాలో పనిలేని పాటుగా చేసేటువంటి ఈ సర్క్యులేషన్లు దుష్ప్రచారం మీరు నమ్మకండి. ఎటువంటి అభద్రత లోను కావద్దని మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్.